మేము చార్ధామ్ యాత్రకి రావడం జరిగిందనమాట. ఇక్కడ చాలా 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 చల్లగా ఉంది వాతావరణము. దానివల్ల బ్రీతింగ్ అనేది చాలా కష్టం అవుతుందన్నమాట. అయితే ఆ టైంలో మనము ఈ బ్రీతింగ్ కోసం అని చెప్పేసి ఆక్సిజన్వి క్యాన్స్ దొరుకుతాయి మనకి. 1/2 లీటర్ క్యాన్స్ అండ్ లీటర్ క్యాన్స్ దొరుకుతాయి అనమాట. నేనైతే ఇది తీసుకున్నది మాత్రం 1/2 లీటర్ క్యాన్ తీసుకున్నాను నేను. నాకు ఇది 700 పడింది. యాక్చువల్లీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అయింది కేదార్నాథ్లో. చాలా చాలా ప్రాబ్లం అయిందనమాట. చనిపోతానేమో అన్నట్ల, అంటే బ్రీత్ అయిపోయిందేమో, అవుట్ అయిపోయింది అనుకున్నాం అనమాట. లాస్ట్ మూమెంట్లో మాకు మా ఎదురు టెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేము ఇది. బట్ ఇది పెట్టిన తర్వాత నా బ్రీతింగ్ మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్కి వచ్చేసేసింది. కాబట్టి నేను మళ్ళీ ఇంకొకటి పర్చేజ్ చేసిన, ఎందుకంటే ఇంకా 4 రోజులు ఉండాలి మేము ఇక్కడ. బట్ ఆ 4 రోజుల్లో మళ్ళీ ఎక్కడైనా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇంకొక క్యాన్ ఎక్స్ట్రా కొన్నాను. మనకి క్యాన్ మాత్రం ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని ఓపెన్ చేస్తే మాత్రం మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక కవర్ ఇస్తాడు అనమాట మనకి. ఈ కవర్ సీల్ చేయకుండా మనం యూజ్ చేయకపోతే కింద మనం కింద అయితే మనకి 500కే దొరుకుతుంది. కింద మనం దీన్ని రిటర్న్ చేస్తే మాత్రం మనకి 200 తీసేసుకొని 300 మనకి ఇచ్చేస్తాడు అనమాట. బట్ నేను ఇదైతే యూజ్ చేశాను కాబట్టి దీన్ని, అది కాక నేను షాప్లో దీన్ని తీసుకోలేదు, పర్చేజ్ చేయలేదు. ఎమర్జెన్సీలో పర్చేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి. బట్ పర్చేజ్ చేసినా కానీ నాకు ఏం లాస్ లేదు, ఎందుకంటే దీనివల్ల బ్రీతింగ్ అనేది నాకు చాలా చాలా బాగా సక్సెస్ అయిందనమాట. బాగా అవుతుంది. అందుకే నేను మళ్ళీ ఇంకొకటి పర్చేజ్ చేయడం జరిగిందనమాట. ఎవరైనా కానీ కేదార్నాథ్ వచ్చేవాళ్ళు కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా పర్చేజ్ చేయాలి. దేనికైనా యూజ్ అవుతుంది ఎవరికైనా. ఒకవేళ ఇన్ కేస్ మనకి యూజ్ కాకపోయినా కానీ మన పక్కన ఎవరైనా అయితే వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.